12 ఏళ్ల పసిపాప. నిజంగా ఎనిమల్స్ చాలా సిస్టమేటిక్ ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే చిన్న వాటిని ఎలా చూసుకోవాలి, అంటే ఓల్డ్ ఏజ్లో ఎలా ఉండాలి, ఎలా తమ అంటే బంధుత్వం కానీ లేదంటే ఒక జీవన విధానం ఏంటి అనేది జంతువులకు కానీ అర్థమవుతూ ఉంది. అవి చిన్నవే జంతువులు, అంటే పరిపక్వత కానీ జంతువుల దగ్గరికి పోవాయి. కానీ మనిషి ఒక క్రూరంగా, అంటే ఎందుకు ఇంత ఇంత డేంజర్గా తయారవుతున్నాడు అంటే అజ్ఞానం అనేది, విజ్ఞానం మనిషి దగ్గరనే ఉంది, అజ్ఞానం అత్యాశ అనేది కూడా మనిషి దగ్గరనే ఉంది. నెక్స్ట్ చట్టాలు తెలియక వాట్ నెక్స్ట్ అనేది, ఒక స్టెప్ తప్పు చేస్తే నెక్స్ట్ ఏంది అనేది అవగాహన ఉందా, లేకపోతే నెక్స్ట్ ఏంది ఇప్పుడు చేసే తప్పు నెక్స్ట్ మనకు జరగబోయేది ఏందన్నటువంటి అవగాహన లేకపోవడం కూడా ఈ తప్పులకు కారణం. ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల పసి మొగ్గను చిదిమేసినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తగా ఆ జెండా వేసుకున్నాడు మెడలవాడు. పార్టీ పరువు కూడా తీసిండు. దాంతోపాటు అంటే నేను టీఆర్ఎస్ జయించిందని నేను అన్నాను, అందరిలేక నేను మాట్లాడాను. కానీ కాకపోతే ఎంత మనిషి మూర్ఖంగా, ఎంత కుట్రవాడు, ఎంత దుర్మార్గంగా ఆలోచించండి అనేది మనం చూస్తే, ఇప్పుడు యాక్చువల్గా డ్రైవర్లు అన్నప్పుడు సమాజంతో కనెక్ట్ అంటారు చాలామంది. ఇంతకుముందు స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ డ్రైవర్ కూడా వాడు మొత్తం అదే పని మీద ఉండేది. అట్లా అంటే అలాంటి ఆ వీడియోలు పెద్ద వైరల్ అయినాయి. అంటే తప్పు చేయకూడదు పసిమొగ్గలు, ఏ రకమీ కసిగాయల దూరకమీ బంధు జనుల దోషము సుమ్మి పారకమీ రణమందున మీరకమీ గురువు నడ్న మేదును సుమతి అని ఒక పద్యం ఉంది. అంటే ఎందుకు ఇలాంటి గొప్ప విషయాలు మనకు చెప్పారు పెద్దవాళ్ళు అంటే, కసిగాయాలంటే పిల్లలను టార్గెట్ చేసేటువంటి ఎవడంటే మూర్ఖులు మాత్రమే, అజ్ఞానులు మాత్రమే, అత్యాశపరులు మాత్రమే. ఇలాంటి ఇంకిత జ్ఞానం లేకుండా చేసేటువంటి పనులను చూస్తే నిజంగా ఏం మాట్లాడాలి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా తయారవుతూ ఉన్నారంటే ముఖ్యంగా పేద పిల్లలు టార్గెట్ అవుతారు వీళ్ళందరికీ కూడా. ఎవరికి ప్రతి అంటే ఇప్పుడు ఇవన్నీ జరిగేటివి అంటే పేద పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల సంరక్షణ కాకుండా, వాళ్ళు ఎవరు పని మీద వాళ్ళు పోయినప్పుడు పేద పిల్లలు ఒంటరిగా ఉంటారు, పేద పిల్లలు బిస్కెట్లు ఇచ్చిన తీసుకుంటారు, చాక్లెట్లు ఇచ్చిన తీసుకుంటారు అనే ఉద్దేశంతో పిల్లలను అంటే ఈజీగా వాళ్ళు ఏమైనా చూపిస్తే వస్తారన్నటువంటి టార్గెట్ చేసేటువంటి దుర్మార్గులు ఎక్కువయ్యారు. జరిగే దాడులు మ్యాక్సిమం ఈ ఫోక్సో కేసులలో అంటే 12 years 10 years చిన్న పిల్లలను కూడా ఈ లైంగిక దాడులు చేస్తున్నటువంటి దుర్మార్గులు. దీనికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. కొంతమంది అయితే పేరెంట్సే, తండ్రులు కూడా దుర్మార్గాలకు ఒడిగడుతున్నటువంటి ఈ మానవ జన్మను చూసి నిజంగా విలువలు కలిగి మనిషిలాగా బతకాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు అన్నం తినని పొజిషన్కి వచ్చేస్తున్నారు. ఆ బంధాలు ఎవరు ఒక్కరు కాదు, వాళ్ళు ఇంటి మనుషులా, ఇంటి పక్కలా, బంధువులా, లేకుంటే డ్రైవరా, పని మనుషులా, లేకుంటే ఓనర్లా, ఇవన్నీ కారణం ఏంటంటే అత్యాశ. ఏమో ఉంది అందులో, ఏమో చెయ్యాలి అంటే మూర్ఖంగా జంతువులను అని కూడా వేస్ట్ అబ్బా. కుక్కలకు ఒక సిస్టమేటిక్ ఉంది, పాములకు ఉంది, ఎలుకలకు ఉంది, అన్ని జంతువులు నువ్వు ఏదన్నా పోల్చు. పశువులు అనేటివి చాలా అద్భుతమైనటువంటి జీవన శైలి. పిల్లలను ఏ విధంగా చూసుకోవాలో జంతువులకు తెలుసు. ఏజ్ వస్తే తప్ప వాటిని టచ్ కూడా చేయనటువంటి జంతువులు ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానంలో ఉన్నాయి. కానీ పసికందులను ఈ విధమైనటువంటి టార్చర్ అనుభవించి ఆ అమ్మాయిని 2వ అంతస్తు నుంచి లైంగిక దాడి చేసి కూడా 2వ అంతస్తు నుంచి పడేసినటువంటి దుర్మార్గమైనటువంటి మూర్ఖుడైనటువంటి ఇలాంటి వాళ్లకు ఎలా చెప్తే బుద్ధి వస్తుంది? ఇంత సోషల్ మీడియా ఇంతమంది మాట్లాడుతున్నారు. ఎంతోమంది పసిపిల్లలను టచ్ చేసిన వాళ్ళ జీవితం అనేది ఇంకా అయిపోయినట్టే. వాళ్ళు పసిపిల్లల జోలికి పోయిన వాళ్ళు అసలు మహిళలను వాళ్ళ పర్మిషన్ లేకుండా
ఎలాంటి ఇబ్బందులు పెడితేనే చాలా ఘోరమైన చట్టాలు ఉన్నాయి మనకు. వాళ్ళు ఘోరమైన పరిస్థితిలో ఉంటారు. కానీ పసి మొగ్గలను చిదుముతున్నటువంటి పశువులను ఏమనాలి? ఆ పశువు అని పేరు పెట్టడానికి కూడా నాకు ఇబ్బందికరం అవుతుంది. ఇలాంటి ఈ విషయంలో నిజంగా ఆ తోటి మనిషిగా సిగ్గుపడుతున్నాం అంతే. ఇక వానికి ఉరిశిక్ష చేస్తే బెటర్. ఉరిశిక్ష చేసి డైరెక్ట్ టెలికాస్ట్ చేస్తే బెటర్. ఎవరు కూడా ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం కాదు, సొంత ఇంటి ఫ్యామిలీ మనుషులైనా వాడిని ఉరిదీయండి అంటారు, వాడిని షూట్ చేయండి అంటారు. ఎందుకంటే కోపం ఆవేశం అనేది అట్లా ఉంటుంది. ఎందుకంటే పిల్లలను ఒక వ్యక్తి ఒక ప్రాణం అంటే వాళ్ళ ఆకలితో అలమటించినప్పుడే ఎంతో జాలితోని దయతోని పిల్లలను పెంచుకుంటూ ఉంటే అసలు పిల్లల బర్త్ రేట్లే తగ్గిపోయినాయి. అసలు పిల్లలు బర్త్ రేట్లు ఇచ్చిన పెద్ద ఎత్తున పిల్లలు మనకు దొరకడమే కష్టమైంది. అలాంటి పిల్లలను చిదిమేయడం అనేది మన దేశానికి చాలా నష్టం. ఇంకా ఒక దీనికన్నా అంటే ఈ భూమి మీద అత్యంత ఏయమైన చెత్త పని ఏదైనా ఉందా అంటే ఈ చిన్నపిల్లలను లైంగికంగా హింసించడము, చంపడము. దీనికి మించినటువంటి ఫోక్సో కేసుకు మించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి బతుకు ఇంకోటి లేదు. మనిషి అయి పుట్టినప్పుడు ఫస్ట్ జంతువులకు ఉన్న జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి, వాటిని అనుసరించాలి. ఎంత క్రమశిక్షణ ఉంటాయి అన్నీ అంతే. ప్రతి జంతువు అది మనిషి అనేటువంటి అత్యాశ జీవి. రెండో ఈ సెక్సువల్గా పిల్లలను అబ్యూజ్ చేయడం. రెండవది ఈ భూమి మీద అంత సంపద అంతా దోసుకు తినడం. ఈ సంపద అంతా ఎట్లా చేయటంటే ఎక్కువ డబ్బులు ఎవడు ఉంటే వాడి నెత్తి మీద పెట్టాలని మీద డబ్బు ఉంటే ఎక్కడున్నా ఆ కొడుకుని ఎత్తుకొని పోవాలంటే ఎవడు చేయపోవు. అంటే పక్కోడు తినకుండా దాచుకునే దుర్మార్గులు ఈ ఫోక్సో కేసు. ఇలాంటి వ్యక్తులు వీళ్ళంతా ప్రపంచానికి ఈ దేశానికి ప్రమాదం. బతుకులను నాశనం. అత్యాశపరుడు, దోపిడిదారుడు, అవినీతిపరుడు అండ్ ఈ ఫోక్సో డేంజర్ ఈ దేశానికి పట్టినటువంటి అత్యంత ప్రమాదకరమైనవి. అసలు ఎంత జన్మనే సిగ్గుపడుతుంది. దాని గురించి ఆలోచించుకుని ఇంట్లో ఎవరు కొంతమంది కూర్చొని డిస్కషన్ చేసే పరిస్థితి లేదు. చెప్పుకోనికే తలలు దించుకుంటారు ఇట్లా జరిగిందంటే. ఒక్కడి చేస్తుండా అంటే దుర్మార్గులు అందరు ఉంటారు. వాళ్ళు చుట్టాలు, బంధువులు, దగ్గటోళ్ళు, దూరం వాళ్ళు, ముసలోళ్ళు, పనికిరాని పాడు ముసలోళ్ళు, చదువుకోనోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు. పసిమొక్కలను చిదిమేసిందంటే ఒక్కడు లేడు. ఒకసారి ఆ ముసలోడు వాడు తోట దొరికిపోయాడు, చనిపోయాడు చిల్లరవాడి. ఒక్కడు కాదు. ఈ ఎఫ్సిన్ ఫైల్లో కూడా మనం వీళ్ళే అనుకుంటే ఎఫ్సిన్ ఫైల్లో ఉన్నత స్థానానికి మొత్తం వచ్చినాక చిన్నపిల్లలు కావాలి. కోట్ల రూపాయలు సంపాదించినాక, మందిని ముంచినాక, ప్రజలను మిస్గైడ్ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్సిన్ ఫైళ్ళల్లో దొరుకుతారు. వీళ్ళ బతుకులు ఇవి. ఇలాంటి బతుకుల కోసము ఇక వాళ్ళు అంటే ఏం చేద్దాం మనం ప్రజలుగా? మనం ఏం చేద్దాం? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ అనేది మనం ఆలోచించుకుంటే ఒకసారి ఇంకా దీనికి మించి ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియో చూసి నేను నిన్న నుంచి మొన్న నుంచి చేద్దాం అనుకుంటున్నా. అసలు డైరెక్ట్ స్టూడియోలో ఉండి ఇంటికాడ ఉండి చేద్దాం అనుకుంటే నాకు అసలు టైం అయితే దొరకట్లేదు. అట్లీస్ట్ ఈరోజు కూడా ఇంటికి పోలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి కనీసం మాట్లాడకపోతే ఆత్మ ఎక్కడనో అంటే ఒక మనసు ఇబ్బంది పడుతూ ఉంది. నిజంగా వాడిని బూతులు తిట్టినా ఆ బూతులకు విలువ ఉండదు మనకు. ఖచ్చితంగా చట్టపరంగా వీలైతే ఇమ్మీడియట్గా ఉరిశిక్ష చేసి లైఫ్ లాంగ్ కఠిన కారాగార శిక్ష లైఫ్ లాంగ్ ఎట్లా పడుతుంది పోక్సో కేసులో. వీళ్ళందరి కేసు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా పసిమొగ్గలను చిదిమే వాళ్ళు, టచ్ చేసే వాళ్ళకు జీవితంలో పాఠం మొదటిగా పాఠశాలలో పాఠం ఇదే అయి ఉండాలి. నేర్పంగా ప్రతి ఇంట్లో డిస్కషన్ జరగాలి, ప్రతి ప్లేస్లో ఇవి డిస్కషన్ జరగాలి. పిల్లలకున్న పసిమొగ్గలకున్న పవిత్రత, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ దేశాన్ని అవసరం, వాళ్ళు ఏ విధంగా ఈ దేశానికి కావాల్సినటువంటి అభివృద్ధిని ఏ విధంగా ఇస్తారో, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంది, వాళ్ళు బతికితే, వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళ విలువేంది కనీసము ప్రజలకు అందరికీ తెలియాలి. ఇది మన బాధ్యత. నిజంగా చాలా చింతిస్తూ, బాధతో, సిగ్గుతో తలదించుకుంటూ తోటి మనుషులు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలు చూసి నేనేమంటానంటే నీ తోటి వ్యక్తితోటి నువ్వు ఉన్నప్పుడు అవతల వ్యక్తి నువ్వు మంచిగా ఉంటే నీతో నీ ముఖం మీద వస్తారు, నీతో కాంప్రమైజ్ అని అవుతారు. కానీ పసిపిల్లలేంది? పసిపిల్లలను ఏం చేయాలి? నీ రాక్షసత్వాన్ని చూసి వాళ్ళు చచ్చిపోవాల్సిందే, చంపేస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ మాటలేక సిగ్గుతో తలదించుకుంటూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.